నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ దగ్గరికి వెళ్తాం. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక ఎన్నికల తర్వాత సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతుంది. సక్సెస్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. 6 గ్యారంటీ స్కీములు ఈ మధ్యనే ప్రజా విజయభేరికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రారంభించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కొత్త స్కీమ్ అంటే అభ్యర్థులు దరఖాస్తుల స్వీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ రుసుము కూడా చెల్లించి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి డిఫరెంట్గా వచ్చిందనమాట. అంటే కర్ణాటక ఎన్నికల ఫార్ములాని ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియడం, ఇక దానికి పిఎస్సి మీటింగ్ పెట్టడం, స్క్రీనింగ్ కమిటీలు ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు హైకమాండ్ వరకు లిస్ట్ వెళ్ళింది. దాదాపుగా ఎవరెవరికి టికెట్లు వస్తాయి ఏంటనేది కూడా ఖరారు అయిపోయినట్లు తెలుస్తూ ఉంది. సో 35 మందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది, ప్రధానంగా ఏ సీట్లు అంటే గ్యారంటీగా గెలిచే స్థానాల్లో ముందుగా అభ్యర్థులు ప్రకటన చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వేడి మొదలవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు కూడా ఒకవైపు ఖరారు అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ముందుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టికెట్స్ అనౌన్స్ అయిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును కూడా రెడీ చేస్తా ఉంది టీ కాంగ్రెస్. ఇప్పటికే టీ కాంగ్రెస్ నుంచి 5 స్క్రీనింగ్ కమిటీ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో భేటీ అయినటువంటి ఈ వ్యక్తులకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే 35 స్థానాల్లో ఎక్కడైతే పోటీ లేకుండా ఇప్పటివరకు బడా నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ గా ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి టికెట్స్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయి చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 35 ప్రాంతాలలో ఇప్పటికీ అభ్యర్థుల స్వీకరణకు సంబంధించిన విషయంలో కూడా ఏదైతే అప్లికేషన్స్ కూడా ఒక్కొక్క అప్లికేషన్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ వచ్చినటువంటి ప్రాంతాలలో కూడా టికెట్స్ కన్ఫర్మ్ అయిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలోనే టికెట్స్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అసెంబ్లీ సెక్షన్స్ కి సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టును కూడా అక్టోబర్ 15 లోపు రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తా ఉంది. దాని నేపథ్యంలోనే 35 స్థానాలను మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన విషయాల్లో కూడా ములుగు ప్రధానంగా ములుగు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్కకు సంబంధించిన టికెట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రాచలంకి సంబంధించినటువంటి పోడం వీరయ్యకి సంబంధించిన టికెట్ ఖరారు అయిపోయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆ టికెట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. నల్గొండలో చూసుకున్నప్పటికీ నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి టికెట్ కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. ఇక కామారెడ్డిలో చూసుకుంటే షబీర్ అలీకి సంబంధించిన టికెట్ మనకు కనిపిస్తా ఉంది. పాలేరులో సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా కొత్తగూడెంకి సంబంధించినటువంటి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా మనం హుజూర్ నగర్ కి చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి, అదేవిధంగా మదిరాకి సంబంధించి బట్టి విక్రమార్క, మాదానికి సంబంధించి శ్రీధర్ బాబు, జగిత్యాల జీవన్ రెడ్డి, అదేవిధంగా అలంపూర్కి సంబంధించి సంపత్ కుమార్, నాగార్జున సాగర్కి సంబంధించి మనం చూసుకుంటే నాగార్జున సాగర్ కి సంబంధించిన టికెట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. పరిగికి సంబంధించి రామ్మోహన్ రెడ్డికి సంబంధించిన టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా వికారాబాద్ కి సంబంధించి మనం చూసుకుంటే గడ్డం ప్రసాద్ కుమార్ కి సంబంధించిన టికెట్ కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. ఇక మహేశ్వరంలో మనం చూసుకుంటే ప్రధానంగా కొంత కాంట్రవర్సీ అయితే నెలకొన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి అన్నటువంటి నేపథ్యంలో పారిజాతానికి అయితే కంప్లీట్ టికెట్ కన్ఫర్మేషన్ అయితే మనకు కనపడతా ఉంది. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఆలేరుకు సంబంధించి వీర్ల మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. ఆయనకు సంబంధించిన టికెట్ నే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టీ కాంగ్రెస్ నేతలు కూడా అనౌన్స్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి చూసుకుంటే ఖైరతాబాద్ లో పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా కొంత ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ కూడా మళ్ళీ ఫైనల్ గా కూడా రోషన్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఫైనల్ లిస్ట్ లో రోషన్ రెడ్డి పేర్లే వస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. దేవరకొండకి సంబంధించి రమేష్ నాయక్ గత సీనియర్ నాయకుడిగా చెప్పుకోవచ్చు. సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మనకి రమేష్ నాయక్ కి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా నాంపల్లికి సంబంధించి ఫిరోజ్ ఖాన్, సో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతా ఉంటుంది. అంతేకాకుండా నాంపల్లిలో ఒక మంచి పట్టు ఉన్నటువంటి నేతగా కూడా ఫిరోజ్ ఖాన్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఫిరోజ్ ఖాన్ కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక కొడంగల్ కి సంబంధించి మనం చూసుకుంటే నాగేశ్వరరావుకి టికెట్ ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ గా తెలుస్తోంది. అచ్చంపేట్ కి సంబంధించి వంశీకృష్ణకి టికెట్ కన్ఫర్మ్ గా తెలుస్తోంది. జగీరాబాద్ కి సంబంధించి మనం చూసుకుంటే చంద్రశేఖర్ కి కన్ఫర్మేషన్ తెలుస్తా ఉంది. వరంగల్ ఈస్ట్ కి సంబంధించి మనం కొండా సురేఖకి సంబంధించిన టికెట్ ఫైనల్ లిస్ట్ లో కనబడతా ఉంది. సో వరంగల్ ఈస్ట్ లో గతంలో కూడా కొండా సురేఖ పోటీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా కొండా సురేఖకి అక్కడ నుంచి ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నారు. భూపాల
భూపాలపల్లి నుంచి గండ్రా సత్యనారాయణ. సో గతంలో రేవంత్ రెడ్డితో పాటుగా టీడీపీ నుంచి కాంగ్రెస్ కండవ కప్పుకున్నటువంటి గండ్రా సత్యనారాయణ గతంలో కూడా పోటీ చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గండ్రా వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఆయన బీఆర్ఎస్ కండవ కప్పుకోవడం జరిగింది. అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ బలమైనటువంటి లీడర్ గా మారారు గండ్రా సత్యనారాయణ అని చెప్పుకోవాలి. ఈసారి గండ్రా సత్యనారాయణకు భూపాలపల్లి టౌన్ కి సంబంధించినటువంటి భూపాలపల్లి టికెట్ అయితే అనౌన్స్ చేసిన పరిస్థితులు అయితే అనౌన్స్ చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తోంది. వేములవాడకు సంబంధించి ఆది శ్రీనివాస్ కి సంబంధించి కన్ఫర్మేషన్ లో కనబడతా ఉంది. ధర్మపురికి సంబంధించి లక్ష్మణ్ కి సంబంధించిన టికెట్ మనకైతే కనబడతా ఉంది. ఇక జగ్చర్లకు సంబంధించి కొంత క్రియాశీలకంగా ఉన్న లక్ష్మణ్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అది కేవలం రాజకీయ బలమే కాకుండా ఆర్థిక బలం కూడా ఉండాలి అన్న నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అనిరుద్ రెడ్డి కొంత కాలంగా కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా పాదయాత్రలు చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇంటింటి ప్రచారంలో కూడా జోరుగా వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. నేపథ్యంలో అనిరుద్ రెడ్డికి సంబంధించిన టికెట్ ని కన్ఫర్మ్ చేయాలి అంటూ కూడా కన్ఫర్మ్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక హుజరాబాద్ కి సంబంధించి బలమూర్ వెంకట్. సో బలమూర్ వెంకట్ కొంత క్రియాశీలకంగా ఉన్నటువంటి నేత. సో బలమూర్ వెంకట్ కి ఈసారి టికెట్ కన్ఫర్మ్ చేస్తే మరొకసారి కూడా గెలిచేటువంటి ఈసారి ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థిలో స్టాండర్డ్ గా ఉంటాడు అని చెప్పేసి వెంకట్ కూడా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆదోల్కి సంబంధించి దామోదర్ రాజనరసింహలకు టికెట్ కన్ఫర్మ్ గా తెలుస్తోంది. మంచిర్యాలకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్. సో మొదటి నుంచి కూడా ప్రేమ్ సాగర్ టికెట్ తనకు కావాలి అంటూ కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ప్రేమ్ సాగర్ కి స్క్రీనింగ్ కమిటీ టికెట్ అనౌన్స్ చేసే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే కొల్లాపూర్ కి సంబంధించి జుబల్లి కృష్ణారావుకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో ఆదిలాబాద్ కి సంబంధించి కంది శ్రీనివాస్ రెడ్డి. సో కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి టికెట్ ను కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్ లోనే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కొంత క్రియాశీలకంగా వెళ్తున్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా స్క్రీనింగ్ కమిటీ కొంత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన నేత జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కొంత దించాలి అని అంటే అది కంది శ్రీనివాస్ రెడ్డితోనే సాధ్యపడుతుంది అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్స్ లో 35 ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలోనూ కూడా ఆదిలాబాద్ కి సంబంధించిన టికెట్ ను కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డితో పాటుగా మొత్తం పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాలలో 35 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టికెట్ కన్ఫర్మ్ చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలోనే ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత అగ్రెసివ్ గా వెళ్ళాలి అనే నేపథ్యంలోనే ఎక్కడైతే కాంట్రవర్సీ లేనటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కొంత క్రియాశీలకంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూడా ఈ టికెట్ల గొడవలు లేనటువంటి ప్రాంతాలలో కూడా ఈ యొక్క టికెట్లను మొదటి విడతలో ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. సో ఇందులో భాగంగా మనం చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల నేపథ్యంలో కూడా 6 డిక్లరేషన్లు కూడా అనౌన్స్ చేయబోతాం. ఆ 6 డిక్లరేషన్లు కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలోనే ఈ 6 డిక్లరేషన్లతో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయనే నేపథ్యంలో కూడా అవన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మొదటి విడతగా కూడా ఈ 35 ప్రాంతాలకు సంబంధించినటువంటి లిస్టును విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేనటువంటి ప్రాంతాలనే మొదటి లిస్టులో ఎంచుకున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. రాజశేఖర్ రైట్. ఒకటండి ప్రధానంగా ఇంకొకటి అంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కసరత్తులు చేసింది. దరఖాస్తుల స్వీకరణ అనే ప్రక్రియతోనే చాలా వరకు ఆశావాహుల్లో కొంతవరకు అంటే ఖచ్చితంగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు 2-3 స్థానాల్లో అభ్యర్థులు చేసుకోవాల్సిన వారందరూ కూడా ఖచ్చితంగా ఒక స్థానానికి చేసుకోవడం ఆ పరిమితి అంటే ఆ సంఖ్య కూడా తగ్గినటువంటి పరిస్థితి ఈ ప్రాసెస్ ద్వారా. సో ఈ నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా పిఎస్సికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీలో తుది జాబితా ఇచ్చినట్లని తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఇంకోటి అంటే హైదరాబాద్ సంబంధించి రోహన్ రెడ్డి విషయం చూసుకుంటే అంటే దాదాపుగా పార్టీ మారినటువంటి పరిస్థితి, కార్పొరేటర్గా ఉంటూ కూడా విజయరెడ్డి మారినటువంటి స్థానం. అలాగే ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే ఆదిలాబాద్కి సంబంధించి కంది శ్రీనివాస్ రెడ్డి చాలా వరకు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు నుంచి జోగురావణ వైపు నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ఆయన ఎదుర్కొనే తీరుతోనే ఆయనకి టికెట్ దాదాపుగా మొదటి లిస్టులో ఖరారైందని మనం అనుకోవచ్చు అంటారు. 100% చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే మొదటగా ఖైరతాబాద్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఖైరతాబాద్లో విజయఆర్ కూతురుగా పేరు ఉంచుకున్నటువంటి విజయారెడ్డి కేవలము ఒక కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ వేసుకొని ప్రజల్లోకి వెళ్ళినంత మాత్రాన ప్రజా ఆదరణ వస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే. ఎందుకనంటే కేవలము ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నంత మాత్రాన ఒక కార్పొరేటర్కి ఎమ్మెల్యే స్థానానికి చాలా తేడా ఉంటుంది కనుక ఆ విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు రోహిత్ రెడ్డికి సంబంధించి ఇవ్వడం ఎందుకు అనంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని కొంత బలోపేతంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అధికార పార్టీని
ఢీకొట్టేందుకు మళ్ళీ కూడా ఒక మేల్ క్యాండిడేట్కే ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఆదిలాబాద్కి సంబంధించి మనం చూసుకుంటే జోగు రామన్న దాదాపుగా కూడా 4 సందర్భాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఆదిలాబాద్ను ఒక కంచుకోటగా చేసుకున్నాడు. కంచుకోటగా చేసుకున్నటువంటి జోగు రామన్నని మరి ఓడించాలి అని అంటే అలాంటి బలమైనటువంటి నాయకుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా అంతే స్టాండర్డ్ గా ఉండాలి అన్నటువంటి నేపథ్యంలోనే స్క్రీనింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటూ తెలుస్తోంది. కంది శ్రీనివాస్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ లో మొదటి నుంచి కూడా కంది శ్రీనివాస్ రెడ్డి టాప్ 5 లోనే కనబడతా ఉన్నాడు. టాప్ 5 లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ లిస్ట్ లో చూసుకుంటే టాప్ 1 లో ఆయన మాత్రమే ఉన్నారు. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే హైదరాబాద్ వేదికగా కూడా జరిగినటువంటి ప్రియాంక గాంధీ సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చేసేటువంటి పథకాల గురించి ప్రతి ఒక్కటి కూడా ఆయన జిల్లా కేంద్రంలో అక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని కూడా హిట్ కొడుతూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో అంతేకాకుండా ఆయన సేవా సమితి ఏదైతే కేసీఆర్ ఫౌండేషన్ తో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి పేర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఆయన వచ్చిన తర్వాత అనేక ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేపించడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా కాబోతా ఉంటుంది. జోగు రామన్నను ఎదుర్కొనేటువంటి శక్తి కంది శ్రీనివాస్ రెడ్డి లాంటి బలమైనటువంటి నేతలకే ఉంది అన్నటువంటి ఆలోచనతోనే ఇక్కడ టీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రియాశీలకంగా ఆలోచించి ఆదిలాబాద్ టికెట్ కంది శ్రీనివాస్ రెడ్డికి అనౌన్స్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇది ఫైనల్ లిస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ 35 స్థానాలలో ఏ ఒక్క సీటు కూడా మారేటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదు రాజశేఖర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడైతే విభేదాలు లేకుండా సింగిల్ సీట్ లో ఎవరైతే గెలుస్తారు అన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆల్మోస్ట్ టికెట్ ఫైనల్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్, ఒకటి లిస్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి ప్రధానంగా అంటే ఒకే కుటుంబం నుంచి 2 అభ్యర్థులు దాదాపుగా చూసుకుంటే ఉత్తమ్ కుమార్ లాంటి వ్యక్తులు ఇంటి నుంచి 2 సీట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి గతంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తనకి ఒక జరిగినటువంటి సంభాషణలో తర్వాత చూద్దామని కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి ఆ అంశం ఏమైనా పరిధిలోకి వచ్చి చర్చించే అవకాశం ఉందా? దానిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? ఎస్ రాజశేఖర్, ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్, సో ఇతర నేతలు కూడా చాలా వరకు ఒకే కుటుంబం నుంచి 2 లేదా 3 ఉన్నటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. సో అట్లా అనుకుంటే చాలా మంది నేతలు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నప్పటికీ కొండా సురేఖతో పాటుగా కొండా మురళికి కూడా టికెట్ కావాలని మొదటి నుంచి ఆశిస్తున్నారు. ఎందుకంటే పరకాలతో పాటుగా వరంగల్ తూర్పులో కూడా పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి కుటుంబానికి ఒకే సీట్ నినాదంతో దాంతో పాటుగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక మహిళ ఉండాలి అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ స్క్రీనింగ్ కమిటీలో కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒకే కుటుంబానికి ఒకే వ్యక్తిని ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 119 నియోజకవర్గాలు చూసుకున్నప్పటికీ 119 నియోజకవర్గాలలో చాలా మంది నేతలు ఉన్నారు. ఆ చాలా మంది నేతల్లో ఒకే కుటుంబానికి 2 సీట్లు ఇచ్చుకుంటూ పోతే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అంటే ఎలాంటి బలమైనటువంటి నేతలు ఉండాలో ఆ బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేత ఎవరు, అలాంటి నేతలను మాత్రమే ఎంచుకోవడం జరుగుతూ ఉంది. టీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ గడ్డపై తన బాగా ఎగరవేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే కసరత్తులు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి సంక్షేమాలు తీసుకురావాలి, ఎలాంటి పథకాలతో ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో ఎటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా కూడా 2023లో జరగబోయేటువంటి డిసెంబర్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా అధికారంలోకి రావాలి అన్నటువంటి క్రియాశీలకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ప్రతి టికెట్ ను కూడా ఆశి తూసి అడుగేసుకుంటూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. స్క్రీనింగ్ కమిటీలో కూర్చున్నటువంటి అభ్యర్థులైనా కూడా అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అయినా వాళ్ళ ఎవరైతే ఆ స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి 4-5గురితో పాటుగా వాళ్ళకి బినాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా వాళ్ళ కింద వాళ్ళ వ్యక్తులకు సంబంధించిన విషయాల్లో కూడా టికెట్స్ కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు అంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. సో కంప్లీట్ గా కూడా అక్టోబర్ మొదటి వారంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 35 స్థానాలతో పాటుగా మరికొన్ని స్థానాలను కూడా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ 35 స్థానాలు మాత్రం ఫస్ట్ విడతగా వదిలిపెట్టిన తర్వాత పూర్తిగా అక్టోబర్ 15 వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క టికెట్లు అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
ఎస్ నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్తాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 6 గ్యారంటీపై ఫోకస్ చేసినటువంటి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు ఇక జిల్లా ప్రజలకు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఖమ్మంలో పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ ఇప్పటికే ఖమ్మంకి సంబంధించినటువంటి రాజకీయాలు పూర్తిగా మారినటువంటి పరిస్థితి, ప్రజా చైతన్యం మెండుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజలుగా పేరు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కూడా త్వరితగతిన మారుతున్నాయి. రోజుకొక వినూత్నమైనటువంటి రాజకీయ భవితవ్యాలు మారుతున్నటువంటి పరిస్థితి నేతలకు సంబంధించి. సో కాంగ్రెస్లో విన్నటువంటి నేతలకు సీనియర్ నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. పార్టీని వీటివంతా తిరిగి రావాలని కూడా వడ్డిబోయిన నరసింహారావు వంటి నేతలు కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ కూడా కలిసి రావాలి, కలిసిగా పనిచేద్దాం, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొద్దామని కూడా ప్రతిని బోడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ సభ నడుస్తుందని చెప్పొచ్చు. ఏదైతే మొన్న 17 ఈ కాంగ్రెస్ నిర్వహించిన విజయబేరి సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లను పై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత 9 ఏళ్ల పాలనలో విసిగి వేశారనే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో కూడా కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో అదే చేసిందన్న విశ్వాసం అయితే ప్రజల్లో నెలకొన్నది. అదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు కూడా ఉందనే చెప్పొచ్చు రాజశేఖర్. అయితే దానిలో భాగంగానే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు కాంగ్రెస్ లో భాగంగా ఈ గ్యారంటీ కార్డులను ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారన్న కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడే గ్యారంటీ స్కీమ్ల ద్వారా ప్రజలకు విశ్వాసం కల్పిస్తూ వారితో పాటు సహపంక్తి భోజనాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొన్నది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500కే ఇవ్వడం ఒకటి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి, తర్వాత ఏదైతే మహిళా స్కీమ్ల ద్వారా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ స్కీమ్లను తెచ్చారో వాటిపై ప్రజలు పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రాజశేఖర్, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హవా లేకపోతే 6 గ్యారెంటీలపై ఫోకస్ అన్నీ కూడా పూర్తిగా కర్ణాటక తర్వాత ఒక వ్యూహాత్మకమైనటువంటి పంతాలో కాంగ్రెస్ పార్టీ వెళుతుంది అనుకోవచ్చు. అంటే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంటే 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని ఒక హామీ ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఇప్పటికే గ్యారంటీ కార్డులు కూడా ప్రజలకి అందజేసేందుకు నేతలు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మొన్న జరిగినటువంటి 17వ తారీఖుని కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి సభలు సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళడంలో సక్సెస్ అయిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 6 గ్యారెంటీల గురించి దాదాపుగా ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒకటి మనకి 6 గ్యారెంటీ స్కీమ్ సంబంధించినటువంటి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీలో వైఫల్యాలు ఉన్నటువంటి పథకాలను తీసుకుని పగడ్బందీగా అమలు చేస్తామని ప్రజలకి నమ్మించడంలో, ప్రజలకి ఒక భరోసా కల్పించడంలో సక్సెస్ అయిందని కూడా అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చింది. ఖచ్చితంగా ప్రజలకి చేరవేసే క్రమంలో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా మనం? అయితే ఏదైతే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన తప్పులను ఇప్పుడు చేయకూడదనే లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఏదైతే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిపిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లో దాదాపు బూత్ స్థాయి నుంచి ప్రక్షాళన అయితే మొదలైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య ఏదైతే వైషమ్యాలు వాటి అరిచేసుకుంటూ కందుకు చెప్పొచ్చు చేసి ఒకేంటూ కూడా అయితే దానికి తగ్గట్టు కూడా ఎక్కొచ్చినా మేము పనిచేస్తామంటూ కూడా పరిస్థితి అయితే నెలకొంది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో ఏదైతే సమూల మార్పులు జరగడం మనం చెప్పు. ఈ సందర్భంలోనే విజయవాడలో స్వచ్ఛందంగా ప్రజలు వెళ్ళడం ఒకటి, తర్వాత గల్లీ గల్లీలో గడప గడపకు కాంగ్రెస్ శ్రేణులను స్వచ్ఛందంగా ప్రజలు ఆహ్వానిస్తూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామంటూ కూడా భరోసానిస్తున్నట్టు పరిస్థితి అయితే నెలకొంది. రాజశేఖర్, ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉత్సాహం నెలకొన్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ
పార్టీ గతంలో కూడా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చిందన్న విశ్వాసం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. దీనికి తోడు నాయకులు కూడా ఆ విధంగానే దక్షిణంగా పనిచేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్తాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 6 గ్యారెంటీలపై ఫోకస్ చేసింది టీ కాంగ్రెస్. ఇక ఏదైతే సోనియా గాంధీ ప్రకటించినటువంటి రాహుల్ గాంధీ ఒక భారీ బహిరంగ సభతో ప్రజలకు ఒక హామీగా ఇచ్చినటువంటి పరిస్థితి, దాన్ని ఖచ్చితంగా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా మహిళలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల యువకులు కూడా ఆకట్టుకొని, అలాగే విద్యార్థులకు సంబంధించి కానీ నిరుద్యోగులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఒక కంప్లీట్ ఒక ప్యాక్తో ఒక 6 గ్యారంటీ స్కీములు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాన్ని కార్డు రూపంలో ప్రజలకు ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్య పరిస్థితి, దానిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక వినూత్నమైనటువంటి పథకంతో అంటే కాంగ్రెస్ పార్టీ గత తప్పిదాలన్నీ కూడా సరి చేసుకుని ముందుకు వెళుతుంది అనుకోవచ్చా? సునీల్ చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి, సిడబ్ల్యూసి సభ్యులు దామోదర్ రాజనరసింహ అయితే అందోల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రకటించినటువంటి 6 కాంగ్రెస్ పథకాలను అయితే ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్లో మాత్రం మంచి స్పందన లభిస్తుందని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ మనతో చెప్పడం జరిగింది. అయితే ప్రజలకు ఉన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే డబ్బున్న అంటే పెద్ద సంఖ్యలో డబ్బున్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే స్వల్పంగా ఉంటుంది. ముఖ్యంగా బలహీన వర్గాలు లేదంటే మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పథకాలు అంటే ప్రతినిత్యము ప్రజలకు అందుబాటులో పథకాల పార్టీ ప్రకటనలో మనం చూసుకున్నట్లయితే లేదా పెన్షన్లు కానివ్వండి, ఉచిత బస్ సర్వీస్ కానివ్వండి, పెద్ద ఎత్తున సంఖ్యలో ప్రజలకు పథకాలు ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. గ్యాస్ సంబంధించి కూడా మహిళలకు ముఖ్యమైన అంశం. మహిళలు రోజు వంట వార్పు చేసే కార్యక్రమాల్లో భాగంగా గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని అంటిన ప్రస్తుత నేపథ్యంలో ఇవన్నీ పథకాలు, పెన్షన్ కానివ్వండి, పెన్షన్ వీటన్నిటిని కూడా ప్రజలను దగ్గర చేసే అంశాలుగా మనం భావించవచ్చు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అయితే ఇంటింటికి తిరుగుతూ ఇటీవలే ప్రకటించినటువంటి పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మంచి స్పందన లభిస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాము. అందోల్ నియోజకవర్గంలో అయితే ప్రజలు ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే ఇందిరాగాంధీ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి రాబోతున్నాయని చెప్పి కూడా వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇందిరమ్మ గృహాల పేరుతో కాంగ్రెస్ పార్టీ అందోల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేదలకు ఇండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరిగి గృహ నిర్మాణానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 5 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రజలు మంచిగా చేసుకుంటున్నారు. ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పథకాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకున్నట్లయితే అటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పథకాలను మళ్ళీ వీరు కాపీ చేసి ప్రకటించే అవకాశం లేవు. కేవలం పెన్షన్ మనం చూసుకున్నట్లయితే పెన్షన్ డబ్బులు తప్ప వేరే పథకాలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసే పథకాలు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేశారనే ఆరోపణలు బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉచిత బస్ సర్వీస్ ను ప్రకటించినటువంటి పరిస్థితి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కర్ణాటకలో వీటన్నిటి కూడా ఉదాహరిస్తూ ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇవన్నీ పథకాలు అమల్లో పెద్ద ఎత్తున ఇవన్నీ అంశాలు మనం చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ పథకాలు అధికారాన్ని తెచ్చి పెడితే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ మనతో చెప్పడం జరిగింది. అయితే అందోల్ నియోజకవర్గంలో అయితే ఆయన ఇంటింటికి తిరుగుతూ పథకాలను అయితే ఆయన ప్రతి ఇంటికి చేరుస్తామని చెప్తా ఉన్నారు అధికారంలోకి రాగానే. అయితే పథకాలకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా ఆయన కూలంకషంగా ఆయన చాలా సమయాన్ని తీసుకొని కూడా ప్రతి గ్రామీణ మహిళలకు, గ్రామీణ వ్యక్తులకు, అదేవిధంగా యువతకు కూడా అర్థమయ్యే విధంగా ఆయన తనదైన శైలిలో చెప్పుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది.
సునీల్, ఒకటేంటి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనగానే పేదల పక్షపాత పార్టీగా, పేదలకు అనుకూలంగా, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక చెందినటువంటి పార్టీ, వారికి అండగా ఉండే పార్టీగా గతంలో కాంగ్రెస్ పార్టీకి పేరుంది. కానీ మారినటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చాలా వరకు తగ్గిపోయినటువంటి పరిస్థితి, కనీసం సీట్లు గెలుచుకున్నా కూడా పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ కూడా చక్కదిద్దుకునేందుకే ఈసారి పెట్టిన 6 గ్యారంటీ స్కీములు ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ లోపు అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపుగా ఖరారైంది కాబట్టి, సో ఈ లోపే కాంగ్రెస్ పార్టీ హైప్ అనేది తగ్గకుండా వరుస కార్యక్రమాలతో బిజీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా మనం? అంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు సోనియా గాంధీ ఇటీవలే ప్రకటించినటువంటి పథకాలు ఒకవైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, అవినీతి, భూ కబ్జాలు కానివ్వండి, లేదంటే లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, వీటన్నిటి నుంచి కూడా ప్రజలు ఒకంత తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. ధరాఘాతం కానివ్వండి, లేదంటే కొందరు ఎవరైతే ప్రజలు ఉండి లేదంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైతే ఎండగడతారో వాటన్నిటిపై అధికారులను ముందుంచి లేదంటే పోలీస్ వ్యవస్థతో వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, వీటన్నిటి అంశాల నుంచి కూడా ప్రజలు ఒకంత అసహనంతో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ చాలా పథకాలు ప్రవేశపెట్టారని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆ పథకాలు గ్రామీణ స్థాయిలో కానివ్వండి, లేదంటే నిజమైన లబ్ధిదారుకు అందే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పి కూడా ఇప్పటికే చాలా ఉదాహరణలు మనం చూసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఉడిగం చేస్తారో లేదా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి వ్యక్తులకే అవన్నీ పథకాలు ఇవ్వడం. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు, దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే ఇస్తున్నాను పూర్తి అధికారులు అని చెప్పారు. అయితే అధికారులకు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రవేశపెట్టిన పథకాల్లో ఎక్కడ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ కు, లేదా గ్రామీణ స్థాయిలో అయితే రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓకి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాం, ప్రతి పథకంలో కూడా ఎమ్మెల్యేలు, స్థానిక బీఆర్ఎస్ నేతలే ప్రాబల్యం కొనసాగుతుంది. వారు చెప్పిన నేతలకే వారందరూ కూడా పథకాలు ఇవ్వడం, ప్రవేశపెట్టడం జరిగింది. ఒక దశలో అయితే దళిత బంధుపై సీఎం తమ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి కూడా ఆయన వారందరినీ కూడా గుర్తించి కోపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే పథకాల్లో అవినీతి లేదంటే రాష్ట్రంలో ఉన్న పాలన, వీటన్నిటిపై కూడా ప్రజలు విసిగి వేశారన్న నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారనే వార్తల నేపథ్యంలో, ప్రజలకున్న అంచనా నేపథ్యంలో ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే నిలవాలని చెప్పి ఈసారి ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్లు కూడా మనకు రాజకీయ విశ్లేషకుల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్స్ ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, ఇంకోటి ఆందోళనకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకి సంబంధించినటువంటి అంశం, ఆయన దాదాపుగా టికెట్ ఖరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేందుకు గతంలో ఉన్నటువంటి రాజకీయ అనుభవంతో ఈసారి మారినటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ముందు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి, 6 గ్యారంటీ స్కీములకు సంబంధించినటువంటి ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారా? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి ఇంటికి రేగోడు మండలం నుంచి ఆయన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టారు. రేగోడు సహా అందోల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆయన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి అయితే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకున్నట్లు కూడా ఆయన మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజల్లోకి ఉన్నటువంటి వ్యతిరేకత, 6 గ్యారంటీ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల్లో కానివ్వండి, చాలా సీనియర్ గా ఉన్నటువంటి నాయకులు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఆయన పనిచేసిన నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా చాలా కీలకంగా ఆయన సోనియా గాంధీకి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కూడా కీలకంగా మారినటువంటి అంశం గతంలో మనం చూసాం. అయితే అందోర్గంలో ముఖ్యంగా సింగూరు ప్రాజెక్ట్ సంబంధించి 40,000 ఎకరాలు సాగునీరు ఇవ్వడం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి అంశం. అది గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బాబుమోహన్ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన సింగూరు ప్రాజెక్టు లేదంటే రైతులకు తాగునీరు ఇచ్చే ఆలోచన చేయలేదని చెప్పి కూడా కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చాక అయితే సింగూరు కాలువల పనులు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వలసలు వెళ్లినటువంటి రైతు కూలీలు తిరిగి సింగూరు జలాలు సాగునీరుకు వచ్చినప్పుడు అందోల్ నియోజకవర్గంలో దాదాపు 40,000 ఎకరాలు సాగునీరు అందినప్పుడు హైదరాబాద్ లో వలసలుగా, వాజ్పేయిలుగా, కూలీలుగా మారినటువంటి రైతులు తిరిగి సొంత ప్రాంతమైన అందోల్కు వచ్చి మళ్ళీ రైతులుగా వాళ్ళు తమ వ్యవసాయాన్ని చక్కబెట్టుకొని వ్యవసాయం చేస్తూ మళ్ళీ డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ రైతులుగా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందోల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే చాలా సర్వేలు
మనకు తీటతెల్లం చేశాయి. చాలా సర్వేలో కూడా ఒక దశలో చెప్పాలంటే అధికార పార్టీ చేసుకున్నటువంటి సర్వేలో కూడా ఆందోళనలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గెలవడం ఖాయమని చెప్పి కూడా ఇప్పటికే సర్వేలు తీటతెల్లమయ్యాయి. ఆయన రాజకీయ అనుభవం కూడా పెద్ద ఎత్తున ఆందోళన నియోజకవర్గంలో ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి దోహదపడుతుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ హనుమకొండ జిల్లా నయం నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి పరిస్థితి, నాలాలపై అక్రమ కట్టడాలు చేపట్టినటువంటి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ కేటీఆర్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తర్వాత పరువు నష్టం దావా కేసులో భాగంగా అదాలతులకు ఇక వినయ్ భాస్కర్ హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎక్కడ కట్టారు అసలు, దీనిపై అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో వస్తున్నటువంటి విమర్శలు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన అంటే కోర్టులో తీర్పు ఇవ్వనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే గత వర్షాలకు కూడా మొత్తం వరంగల్ అంతా జలమయమైపోయాయి. ముంపు ప్రాంతాలంతా ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గత వర్షాకాలంలో మాత్రం నాలాల పైన కూడా అక్రమ కట్టడంతో కూడా ఒక వర్షపు నీరు మొత్తం బయటికి వెళ్లకుండా కూడా ఇళ్లకి పోవడంతో కూడా వాళ్ళంతా కాలనీ వాసులంతా అక్రమ కట్టడాలు కట్టిన మా శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ యజమాన్యం పైన కూడా అక్రమ ఇంకా ఇతరుల పైన కూడా కేసు నమోదు, అంటే వాళ్ళపై అప్పీల్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దాని పట్ల కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం చీఫ్ విప్ గా వ్యవహరిస్తున్నారు అతను వినయ్ భాస్కర్ కూడా దాని పట్ల స్పందించడంతో కూడా అతని పైన కూడా అంటే నానా బూతులు కూడా అంటే కాలేజ్ యజమాన్యం తిట్టడంతో కూడా అతని పైన పరువు నష్టం దావా కింద కేసు కూడా 2018, 2016లో కేసు వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ నేత ఐటీ మంత్రి తారక రామారావు కూడా తిట్టిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే మా నేతను తిట్టినందుకు కూడా ఇవాళ కేసు వేయడం జరిగిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ హన్మకొండలోని అదాలత్ జ్యుడిషియల్ కూడా ఇలా ఆధారై వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ నాలాల పైన అక్రమ కట్టడాలు వారే మీదికెళ్ళి ఆ మాటలను కూడా వారే పని చేస్తున్నారు. అది సభ్యత కాదు అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా వాళ్ళు కేసును అయితే ఉపసంహరించుకోవాలి, ఆ పెట్టిన కేసును వాపసు తీసుకోవాలి. అప్పుడే క్షమాపణ చెప్తే మాత్రము రజపడతారు, లేకపోతే అప్పటిదాకా రజపడే ప్రసక్తే లేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే శ్రీ చైతన్య కాలేజీ యజమాన్యం పురుషోత్తం రెడ్డి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర నేత కేటీఆర్ పైన కూడా దుర్భాషలాడిన సందర్భంగా కూడా అట్లాగే దాసం వినయ్ భాస్కర్ పైన దుర్భాషలాడిన సందర్భంగా కూడా పరువు నష్టం దావా కింద కేసు వేసినట్టయితే తెలుస్తా ఉంది. రైట్ ఇప్పుడు ఈ రోజు ఆయన అదాలత్కు వచ్చినటువంటి వినయ్ భాస్కర్ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆయన దానికి ఏమో స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే కాలేజ్ యజమాన్యం పురుషోత్తం రెడ్డి అయితే ఆయనకు నోటీసులు అయితే పంపించడం జరిగింది. అతను కూడా అంటే మీరు కబ్జా చేసిన కబ్జా కోరులు మీరని చెప్పి కూడా ఒక దుర్భాషలు ఆడడం జరిగింది. అది నిరూపిస్తే నేను కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పి కూడా ఇలా వినయ్ భాస్కర్ చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ అదొక ఉధృత వాతావరణంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి తగ్గకుండా కూడా శ్రీ చైతన్య యాజమాన్యం పురుషోత్తం రెడ్డి మేనేజ్మెంట్ కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే అక్రమ కట్టడాలు అయితే ఆ నాలాల పైన కట్టడాలు అయితే ఎక్కువ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కబ్జా కోరులు మీరే, మా పైన కాలేజీ యజమాన్యం మా పైనే మీరు అంటే అక్రమ కట్టడాలని చెప్పి కూడా మీరు ఆరోపిస్తారని చెప్పి కూడా కాలేజ్ యజమాన్యం అయితే సీరియస్ తీసుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అంతకంటే ఎక్కువ కూడా సీరియస్ గా అంటే నన్ను అంటే నా ఎమ్మెల్యేను కూడా మా నేతలను కూడా తిట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పి కూడా ఆయన వినయ్ భాస్కర్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. జ్యుడిషియల్ లో కూడా వాంగ్మూలం కూడా ఇవే తీర్పు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. వరుణ్ మొత్తానికి రాజశేఖర్ అక్కడ కూడా చాలా ఆ పరిస్థితి తీవ్ర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అది 2016 నుంచి కూడా ఇప్పటికీ కేసు అది కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఆ మెగా లోక అదాలత్ లో కూడా ఈ కేసు కూడా కొట్టేయాలని చెప్పి కూడా బతిమాలప్పుడు కూడా వాళ్ళు ఎవరు వినకుండా కూడా పోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ కేసు రాజకీయ నేపథ్యంలో కూడా రాజకీయ కోణంలో కూడా పోతుందని చెప్పి కూడా ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కాలేజ్ యజమాన్యమును అక్కడ బీఆర్ఎస్ నేతలకు కూడా చాలా తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. బీఆర్ఎస్ లో అయితే మాత్రం శ్రీ చైతన్య కాలేజ్ పైన కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. రైట్ ప్రధానంగా స్వామి ఇంకోటి అంటే దీంట్లో రాజకీయ కోణం అంటే గతంలో కూడా శ్రీ చైతన్యపై చాలా వరకు ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి విద్యా సంస్థలకు సంబంధించి. సో ఇక్కడ అక్రమ కట్టడాలకు సంబంధించి ముందే అధికారుల దగ్గర నుంచి వాళ్ళు అనుమతులు తీసుకొని కట్టారా, లేకపోతే అక్రమంగా కట్టిన నేపథ్యంలోనే ఈ కేసులు వేయడం కానీ లేకపోతే కేటీఆర్ పై ఉద్రిక్తత ఇవన్నీ కూడా విమర్శలు చేయడం జరిగింది అనుకోవచ్చు? అసలు ప్రధానంగా రాజకీయ కోణం ఉందనుకోవచ్చా మనం?
ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్, మీరు చెప్పిన విధంగానే ఆ శ్రీ చైతన్య అంటే దీనికి బీజేపీ అడ్డ, అది ఒక బీజేపీకి పునరావాసం కల్పించే ఆ శ్రీ చైతన్య కాలేజీ అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్రమ కట్టడం అంటే కట్టడానికి పర్మిషన్ తీసుకున్నది ఒకటైతే, మరొక అక్రమ కట్టడం నాలా పైన ఏకదాటిగా పెన్షన్ చేసి దానికి కాంక్రీట్ చేసి కూడా దానిపైన ప్రధాన రహదారి నిర్మించడం కూడా జరిగింది. అది దానిపైన కూడా అధికారులు అయితే దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పలుమార్లు హెచ్చరికలు కానీ నోటీసులు కానీ జారీ చేసినప్పుడు కూడా అది దాన్ని కూలగొట్టడం కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మొత్తానికైతే అది ఒక కేసు అదే మన కోర్టులో ఉంది కాబట్టి అది అక్కడికే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దాని పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు అయితే సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతల పైన కానీ బీఆర్ఎస్ అంటే స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైన కానీ దుర్భాషలైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాని పట్ల కూడా చాలా సీరియస్ గా వినయ్ భాస్కర్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నాలాల పైన కూడా ప్రధాన రోడ్లు నిర్మించి కూడా ఇవాళ కాలేజీకి మొత్తం చుట్టుపక్కల కూడా నాలాలు లేకుండా కూడా చేసిన పరిస్థితి అయితే శ్రీ చైతన్య కాలేజీకి అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. మొత్తం శ్రీ చైతన్య కాలేజీలో కూడా ఒక నాలాల ఆక్రమణ కూడా చేసిందని చెప్పి కూడా ఇలా కోర్టులో ఆరోపించిన పరిస్థితి కనపడతా ఉంది. జడ్జి ముంగడ కూడా ఇలా వినయ్ భాస్కర్ చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు యత్నించిన నేపథ్యంలో కలెక్టరేట్ ముట్టడికి అడ్డుకున్నటువంటి పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక ఈ తోపులాటలోనే మహిళా ఎస్ఐని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంగన్వాడీలు తోసేసినటువంటి సందర్భం జరిగింది. స్వల్ప గాయాలు కూడా అయినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై అసలు మీడియాలో కూడా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ప్రజలకి రక్షణ కల్పించేందుకు వచ్చినటువంటి ఎస్ఐపై జరగడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు అంగన్వాడీలు చేపట్టినటువంటి ఏదైతే ఆందోళన ఉందో అది తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసినటువంటి నేపథ్యము. అయితే అంగన్వాడీలకు సంబంధించి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొద్ది రోజులుగా వాళ్ళు కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకొని వరుసగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ క్రమంలో ఈ రోజు కలెక్టరేట్ లోకి వాళ్ళు వెళ్లేందుకు చేసినటువంటి యత్నాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ అడ్డుకోవడంతో మొదలైనటువంటి ఏదైతే చర్య ఉందో అది పోలీసులు అంగన్వాడీలకు మధ్య పరస్పరం అంటే మాటలతో మొదలైనటువంటి ఈ యొక్క అడ్డగింతలు ఏకంగా పరస్పరం తోసుకోవడము, పోలీసులను కూడా అంగన్వాడీలు తోసేయడము, అంగన్వాడీల విషయంలో పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించడం, విచక్షణ రహితంగా వ్యవహరించడం వరకు దారితీసినటువంటి పరిస్థితి. అదే క్రమంలో అంగన్వాడీలకు ఏదైతే సంఘాలు ఉన్నాయో వామపక్ష కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి పలువురు ప్రజాప్రతినిధులను కూడా పోలీసులు ఈడ్చుకెళ్లి మరి వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి నేపథ్యం. అయితే తమ సంఘాలకు చెందినటువంటి నాయకులను పోలీసులు తీసుకెళ్తున్నటువంటి వాహనం ఎదుట అంగన్వాడీలు బైఠాయించి వాహనాన్ని కదలకుండా చేసినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత పోలీసులు బలవంతంగా వాళ్ళని తప్పించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వీళ్ళని కార్మిక సంఘాలకు చెందినటువంటి నాయకులను తీసుకెళ్లడం జరిగింది. అయితే టూ టౌన్ ఎదుట కూడా వెళ్ళినటువంటి అంగన్వాడీలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఏకంగా చాలాసేపు రోడ్డు పైననే బైఠాయించి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసినటువంటి నేపథ్యం. ఈ యొక్క మొత్తం క్రమాన్ని చూసుకున్నట్లయితే అంగన్వాడీలకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును చాలా వరకు స్థానికంగా జనాలందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఒకవైపు పోలీసులకు అంటే కలెక్టరేట్ కావచ్చు, ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా శాఖాధిపతులు ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది అనటంలో ఎవరికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. కానీ ఈ యొక్క నిబంధన పేరిట ఏకంగా అంటే తమ సమస్యల సాధన కొరకు పోరుబాట పట్టినటువంటి వాళ్ళ విషయంలో విచక్షణ రహితంగా వ్యవహరించడము అనేటటువంటిది పోలీసుల తీరుకు ఇక్కడ విమర్శలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో చూసుకున్నా కూడా అంటే అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అనేటటువంటి సామెతను గుర్తు చేసేటటువంటి విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు ఇది వరకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో కూడా చాలా సందర్భాల్లో తలెత్తినటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే వారి సమస్యలను తీర్చేటటువంటి శక్తి ఉన్నటువంటి, తీర్చగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కలవడానికి వెళ్లే సందర్భంలో అడ్డుకోవడము, వాళ్లకు అధికారులకు రక్షణ కల్పించడం వరకు పోలీసుల తీరు ఓకే. కానీ ఈ కారణం చేత ఇష్టారీతిన అంటే ఏదో నేరస్తులను, దొంగలను ఈడ్చెళ్లే విధంగా, వాళ్లను అడ్డుకునే విధంగా, వాళ్లను అరెస్ట్ చేసే విధంగా వ్యవహరించినటువంటి పోలీసుల తీరు పట్ల
ఇటు అంగన్వాడీలు అందరూ ఫైర్ కావడమే కాకుండా ఇటు వామపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పోలీసులు ప్రత్యక్షంగా వాళ్లకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో తమ సమస్యల సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి ప్రతి ఆందోళనకారుల పైన కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి అంటే బలవంతంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసినట్లయితే అదే క్రమంలో విపక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా కూడా అనుమతులు లేవన్నటువంటి కారణం చేత వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి ఈ యొక్క పోలీసుల తీరు ఏదైతే ఉందో, అంటే గడిచిన కొద్దేళ్లుగా వీళ్ల పైన విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి సరే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్నికల వాతావరణంలో పోలీసుల తీరు మరింతగా విమర్శల పాలవుతున్నటువంటి నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అంటే పోలీసుల తీరును గ్రహించినటువంటి అంగన్వాడీలు వాళ్ళు చాలా వరకు ఆందోళన సందర్భంలో ఆందోళన స్థలిలో నేరుగా పోలీసులను అంటే వాళ్ళ ఆక్రోశం చేత ప్రశ్నించినటువంటి పదాలను చూసినట్లయితే పోలీసుల తీరును పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పౌరులు తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయం స్పష్టమవుతోంది. మేమేమైనా దొంగలమా, మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి లోనికి జోష్, ఇంకోటి ప్రధానంగా కూడా వారి హక్కుల కోసం న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం చాలా రోజులుగా అంగన్వాడీలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, నిరసన చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో వారు న్యాయమైనటువంటి శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయడం ఒకటి. అయితే ఇంకోటి ఇక్కడ మన విజువల్స్ చూస్తే ఖచ్చితంగా మనకి అక్కడ మహిళా పోలీసులు, ఎందుకంటే మహిళలు చేస్తున్నటువంటి అంగన్వాడీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మహిళలు ఉండాల్సిన కారణం చేత దానికంటే కూడా ఎక్కువగా అంటే మెన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి, పురుషుల యొక్క పరిస్థితి కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మన విజువల్స్లో చూస్తారు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఒక మహిళా పోలీసులు ఉండకుండా అక్కడ పురుష పోలీసులు పెట్టడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి వాగ్వాదం ఒక ఎస్ఐని లాక్కొని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అంటే ఇది ప్రధానంగా వారి యొక్క ఆగ్రహానికి గురి కావడం, అంటే పోలీసులు చేయవలసిన రక్షణ చర్య కాకుండా ఇంకా ఎక్కువగా చేయడం వల్ల జరిగింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, వాస్తవంగా పోలీసు నిబంధనల ప్రకారంగా చూసినా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి విధుల నిబంధనల ప్రకారంగా చూసినా కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో అది ఏ పరిస్థితులైనా కావచ్చు, పోలీసుల జోక్యం అవసరమయ్యి ఎదుటి పక్షంలో మహిళలు ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మహిళా పోలీసులు మాత్రమే అక్కడ వారితో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజు జరిగినటువంటి అంగన్వాడీల ఆందోళన పరిస్థితిని మనం చూసినట్లయితే ఏకంగా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి సబ్ డివిజనల్ స్థాయి పోలీసుల నుండి సర్కిల్ కు సంబంధించినటువంటి పోలీసు అధికారుల వరకు కూడా పలు సందర్భాల్లో అంటే వాళ్లకు ఉన్నటువంటి విధుల ఒత్తిడి కావచ్చు, అక్కడ పరిస్థితి చేయి దాటిపోతుందేమో అన్నటువంటి ఆందోళన కావచ్చు, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా పోలీసు అధికారులు వ్యవహరించారు అనేటటువంటి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా పలు సందర్భాల్లో అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కొంతమంది అంగన్వాడీల చేతులు పట్టుకొని లాక్కోవడము, వాళ్ళని నెట్టివేయడం కూడా జరిగినటువంటి సందర్భాలు మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఒకవేళ వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులే కావచ్చు లేదా అంగన్వాడీలే కావచ్చు, ఒకవేళ ఈ యొక్క విజువల్స్ ఏవైతే ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వీటి ఆధారంగా కోర్టుకు వెళ్లి పోలీసులకు వ్యతిరేకంగా కనుక పిటిషన్లు దాఖలు చేసినట్లయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింతగా ఉధృతం అయ్యేటటువంటి అవకాశాలు, ఎందుకంటే సబ్బండ వర్గాలన్నీ కూడా ఆయా వర్గాలన్నీ కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆందోళనలు శరమామూలుగా ఉధృతమయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల సీజన్ కాబట్టి రాబోయే రోజుల్లో గనక పోలీసులు ఇదే విధంగా అంటే తమ యొక్క ఏదైతే సహనం ఉంటుందో అది కోల్పోయి అంటే వ్యవహరించేటటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో కొంతమంది పోలీసులు చేసేటటువంటి ఇటువంటి వ్యవహారాల కారణంగా యావత్ పోలీస్ శాఖ కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి శాంతియుతంగా వాడు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తికి ఎటువంటి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి కూడా లేదు. సో పోలీసులు వ్యవహరించిన తీరు నేపథ్యంలో పోలీసుల నుంచి అంటే ఏదైతే మహిళా ఎస్ఐని లాక్కెళ్ళిన నేపథ్యంలో వారు ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇలాంటి చర్యలు సరమామూలు. గతంలో కూడా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తే ఎక్కడి వరకు ఫ్రెండ్లీ రక్షక ఖాతా భక్ష అయినటువంటి పరిస్థితులు కూడా చూసాం మనం. సో అలాంటి నేపథ్యంలో పోలీసులు ఏమైనా ఈ చర్యపై ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా?
ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటిది కేవలం రాజశేఖర్ ప్రకటనలకు నినాదాలకు మాత్రమే పరిమితమైనట్లుగా ప్రత్యక్షంగా అంటే క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటి పదాలను చాలా ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు నవ్వుతూ ప్రకటించడము చాలా సందర్భాల్లో మనం చూసినటువంటి పరిస్థితి. కానీ బోనులో వేసి కొట్టినట్లయితే, గదిలో బంధించి కొట్టినట్లయితే పిల్లి కూడా పులిలా వ్యవహరిస్తుంది అనేటటువంటి సామెత ప్రకారంగా చూసినట్లయితే ఎవరైనా సరే ఆందోళనకారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మానవ మాత్రులే. అంటే విధులు అనేటటువంటి నిబంధనల చట్రంలో విచక్షణారహితంగా అంగన్వాడీలను చేతులు విరిచిపట్టడము, వాళ్ళని నెట్టివేయడము, ఇష్టారీతిన రోప్ వేతో వాళ్ళని నెట్టివేయడం చేసినటువంటి క్రమంలోనే కొంతమంది ఏదైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళు కూడా తమ శరీర రక్షణార్థమే పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా వ్యవహరించారు అనేటటువంటి ఒక కోణాన్ని కూడా మనం ఇక్కడ విస్మరించరాదు. ఎందుకంటే సాధారణంగా కాకి డ్రెస్సును చూడగానే చాలా మందిలో ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది, ఒక రకమైనటువంటి అటెన్షన్ మోడ్ లోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దానికి విరుద్ధంగా అంగన్వాడీలు ఈ రోజు చేసినటువంటి ఆందోళనలో ఏకంగా పోలీసు అధికారులను కూడా నెట్టివేయడము, లాగడము చేశారు అని అంటే వాళ్ళకు కలిగినటువంటి అప్పుడు ఆ సందర్భంలో కలిగినటువంటి బాధలు కావచ్చు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. రైట్, మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి లైవ్లో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ వీడినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సీనియర్ నేతలందరికీ ఆహ్వానం పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీని వీడి వారంతా తిరిగి రావాలని, పార్టీకి పూర్వవైభవం రావాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రధానంగా వడ్డేబోయిన నరసింహారావు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించడం, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసి రావాలని కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. మారుతున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల యొక్క వ్యూహాత్మకమైన అడుగులు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరింత బలోపేతానికి ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటీవల సెప్టెంబర్ 17వ తారీఖున హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి విజయవేరి బహిరంగ సభతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి నేతలు మనతో పాటు ఉన్నారు. ఖమ్మం టౌన్లో గత కొంతకాలంగా అనేక సందర్భంలో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్లుగా, మాజీ కౌన్సిలర్స్గా బాధ్యతలు స్వీకరిస్తూ ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి నేతలు కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాలు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ కార్డు సంబంధించిన అంశాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి వడ్డేపల్లి నరసింహరావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీ చురుకైనటువంటి కార్యకర్తగా గుర్తింపు ఉంది. అయితే ఇటీవల కాలంలో జరిగిన బహిరంగ సభ కాంగ్రెస్ ఇచ్చినటువంటి వారంటీలకు సంబంధించిన దాని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. దానికి కారణం ఏమిటి అని చెప్పేసి అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో CWC సమావేశాలు జరపడం, దానితో పాటు తెల్లారి రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తుక్కుగూడలో జరిగినటువంటి ఒక సభకు లక్షలాది మంది ప్రజలు తరలిరావడం, దీన్ని బట్టి AICC తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి AICC చాలా దృఢ సంకల్పంతో ఉన్నది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. దానికి మీ అందరం కూడా ఏ సభ అయితే పెట్టారో ఆ సభకి ఖమ్మం జిల్లా నుంచి ప్రజలు కూడా 50 మంది లక్షలాదిగా ఖమ్మం జిల్లా నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఏ ఒక్కరికి కూడా ఏదో వస్తే మీకు బిర్యానీ పెడతాము, లేకపోతేనేమో మనిషికి డబ్బులు ఇస్తామని చెప్పేసి నేను చెప్పలేదు. కేవలం వాహనాలు మొత్తం అరేంజ్ చేశాం. ఆ వాహనాల్లో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ యొక్క సభను జయప్రదం చేసేందుకు మేము వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికని కాంగ్రెస్ వర్గాల్లో ఎలా స్వీకరిస్తూ ఉన్నాయి? సీనియర్స్గా ఉన్నట్టు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. తుమ్మల నాగేశ్వరరావు గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి ఈరోజు పోవచ్చు, కానీ 1983 కంటే ముందు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. అదే ప్రకారంగా పొంగులేటి
అదే ప్రకారంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెందినవారే. కొన్ని ఉన్నటువంటి ఒక రాజకీయ అనివార్యాల వల్ల, లేకపోతే ఒకటే పార్టీలో కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ పార్టీ కాబట్టి, చాలా సీనియర్గా నాయకులు వెంగళరావు గారు, సిద్ధారెడ్డి గారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి దానిలో ఎదగలేమన్న ఒక ఉద్దేశంతో వెళ్ళుండొచ్చు. కానీ ఈరోజు గత ఒక 30-40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారికి అర్థమైపోయింది, తిరిగి మనకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీని మనకు గుర్తింపు ఉంటుందని చెప్పేసి తిరిగి వారు కాంగ్రెస్ పార్టీ రావటం అనేది చాలా అమోఘం. మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఖమ్మం కాంగ్రెస్కి సంబంధించి రానున్నటువంటి రోజు ఎలా పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయని ఆశిస్తున్నారు? తప్పనిసరిగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం సంపాదించుకుంటుంది. గతంలో జలం వెంకటరావు గారు, సిద్ధారెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నదో తిరిగి ఈ యొక్క జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంటుంది. దీనికంటే మీరు ఒకసారి ఆలోచించినట్టయితే 2014 ఎన్నికలలో చూసుకున్నట్టయితే ఒక సీటు మినహాయించి మిగతాని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదే ప్రకారంగా 2018 ఎన్నికల గట్ట చూసుకున్నట్టయితే ఒక టీఆర్ఎస్ ఖమ్మం మినహాయించి మిగతా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఎలయన్స్లోనే తిరిగి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కూడా సంపాదించుకుంది. వీరి యొక్క రాకతోటి తప్పనిసరిగా తిరిగి ఖమ్మం జిల్లాలో మళ్ళీ కంచుకోటగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి అశోక్ గారు, గత కొంతకాలంగా కౌన్సిలర్గా చాలా కాలం పాటు పనిచేశారు. ఇప్పుడున్న రాజకీయ సమీకరణలో కాంగ్రెస్ని ఎలాంటి ఊపును తీసుకొస్తా ఉన్నాయి? కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకానికి సంబంధించి ఎలా అమలు చేస్తే ఎలాంటి రూపం తీసుకోబోతా ఉంది? ఇప్పుడు 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే కొంత భాగం జిల్లాలో ఉభయ జిల్లాల్లో కలిపి ఇప్పటికే దగ్గర దాపు కాన్స్టిట్యున్సీలో సగభాగం సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ అయితే ఇవన్నీ గ్యారంటీ ఇంటింటికి తిరిగి పంచడం జరుగుతుంది. ఇంకా ఈ రాబోయే టైంలో ఇంకా పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము చెప్పాలంటే తుమ్మల నాగేశ్వరరావు ఫస్ట్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ 1977లో జలగం కొండలరావు ఫస్ట్ ఎంపీగా నిలబడ్డ రోజున ఇదే జలగం ప్రసాద్ గారు, ఇదే తుమ్మల నాగేశ్వరరావు కలిసి మేమందరం తిరిగిన వాళ్ళం ఆ రోజున ఈ ప్రచారాలకు ఎంపీకి. అంటే ఆ రోజున ఆయన అయిపోయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశానికి పోవటం, తర్వాత మేమందరం మేము కాంగ్రెస్ వైపు ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్గానే ఎప్పుడు వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేము ముందుండి పనిచేసేవాళ్ళం. బలం పుంజుకోవడానికి ఎక్కువ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మీరు చెప్పండి, కాంగ్రెస్కి సంబంధించి బహిరంగ సభ తర్వాత ఖమ్మం జిల్లాలో పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖమ్మం జిల్లా. అటువంటి జిల్లాను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇవాళ ఏదో హోదాలో ఉన్నామని కానీ అవన్నీ ఉట్టి మాటలు. కాంగ్రెస్ జిల్లా ఖమ్మం జిల్లా, కాంగ్రెస్ అనేది 10కి 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఒక్క సీటు కూడా నువ్వు గెలిచావు, అది కూడా పోతుంది నీకు. ఈ 10 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ కంచుకోటగా ఖమ్మం జిల్లా ఏర్పడుతుంది అనేది మా ఆశాభావం. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో గతంలో ఉన్నది ఖమ్మం కాంగ్రెసే, కానీ ఇంకా ఊపందుకున్నది. పబ్లిక్లో జనాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 6 పథకాల గురించి ఒక మాట చెప్తా. హరీష్ రావు గారు 6 ముఖ్యమంత్రులు మారుతారని అంటుండు. నువ్వు 6 ముఖ్యమంత్రులు మారినా అనుభవం వస్తుంది వాళ్ళకి, కానీ నీ లెక్క మీ మామ లెక్క దోసుకోవడానికి పుట్టలే ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ త్యాగజీవులు. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పార్టీ కోసం ప్రాణాలు వడ్డారు. నీ అయ్యా నువ్వు మామ నువ్వు కానీ 70 సంవత్సరాలలో ఏం చేసిందని కేటీఆర్ అంటాడు. 70 సంవత్సరాల నాడు నువ్వు పుట్టలే. కాంగ్రెస్ చేసిన ఒక్కసారి నేను చెప్తున్నా, TV5 చూసుకో, వాళ్ళు చెప్పే విధానాలు ఏ విధంగా ఉన్నాయి. TV5లో ఆయన ఇస్తున్నాడు, ఆయన గారు చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ గురించి. అవి ఒక్కసారి చదువుకో కేటీఆర్ అని చెప్పి జాగ్రత్త పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పు. రైట్, మీరు చెప్పండి సార్. గత 10 సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దూరమైన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బహిరంగ సభ వేదిక తర్వాత చాలామంది ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది వస్తున్న వాళ్ళు కావచ్చు, కొద్దిమంది దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ ఆలోచన ఎలా మారబోతా ఉన్నాయి? మీరు ఏమైనా వాళ్ళు పిలుపునిస్తున్నారా? మేము ఒక మాట అనుకుంటున్నాం సార్. అది ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న తర్వాత ప్రజలకు తగ్గిన యొక్క నష్టం ఏంటో అన్ని రాజకీయ పార్టీలు మొత్తం గమనిస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి హరిజన, గిరిజన, బడుగు, బలహీన, ముస్లిం, మైనార్టీ, రైతాంగ వర్గాల్ని సంతృప్తి పరిచేది, అందరికీ అనుకూలంగా ఉండేది. ఈ దేశంలో ఎవరైనా సరే బ్రతకాలి అని చెప్పేసి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లౌకికవాదులు
ఆలోచిస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగుల శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినారో, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి లబ్ధి పొంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి జలగం ప్రసాదరావు గారు, జలగం వెంకట్రావు గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, యూనో సుల్తాన్ గారు, వీరందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలకు రమ్మని చెప్పేసి మీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా కొంతమంది కార్పొరేటర్లు, ఇతర జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొన్ని తాత్కాలిక లబ్ధి కోసం కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క మనోభావాలను గుర్తించేది ఎవరు ఒక కాంగ్రెస్ పార్టీ కాదు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో రావాలని చెప్పేసి అమ్మా టీవీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఇది ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల యొక్క స్పందన. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని వీడి గత కొంతకాలంగా అనివార్య కారణం వల్ల వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ మిత్రులందరినీ కూడా తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరిక తర్వాత ఖమ్మం జిల్లాలో కంచుకోటగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరింత బలం చేకూరింది. రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా 10కి 10 సీట్లు గెలిచి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటుతూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. తాజా ఖమ్మం కాంగ్రెస్ పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మాని. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.